మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితారనేటువంటి ఒక చర్చ ఇప్పుడు విషయం మాత్రం మొత్తం మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో నేతలు మారుతున్నటువంటి పరిస్థితి, బలాబలాలు పరీక్షించుకుంటూ అనుకూలమైనటువంటి చోట్లకు మారే ప్రయత్నం సమయం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కీలక నేతగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి నేతగా గతం నుంచి కొనసాగుతున్న పరిస్థితి, సొంత చరిష్మాతో అంటే తక్కువ మందే గెలిచినప్పుడు కూడా అందులో ఆయన కూడా గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి నేత ఇప్పుడు పార్టీ వీడుతారన్నటువంటి ఒక జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో కూడా వచ్చింది ఆయన కేసీఆర్ని కలవటం, వ్యాఖ్యల సందర్భంలో గతంలో కూడా మారే అవకాశం ఉందని వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్లో చేరుతున్న ప్రచారం మాత్రం గట్టిగా ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ కూడా సముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. హరీష్ రావు కూడా పచ్చజెండా ఊపారని ఇలాంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారబోతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కేవలం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల అంతటా కూడా అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి చరిష్మా కూడా ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మరుసటి రోజు నుంచే అప్పటి టిఆర్ఎస్ పార్టీ జగ్గారెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించిందని చెప్పి కూడా అప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అప్పట్లో సీఎం కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ జగ్గారెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు మాత్రం జగ్గారెడ్డి చేరికను అడ్డుకున్నారు. ఆయన రావడం ఇష్టం లేదని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా వార్తలు అందాయి గతంలో. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు అడిగితే కూడా తాను పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గాంధీ భవన్ కు వెళ్లడమే మానేశారు. అదేవిధంగా మొత్తానికైతే ఆయన మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీని అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో చేరేందుకు ఈసారి చేర్చుకునేందుకు కూడా మంత్రి హరీష్ రావు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వినిపిస్తున్నప్పటికీ అన్నింటినీ జగ్గారెడ్డి ధృవీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం సంగారెడ్డిలో తీవ్రంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా జగ్గారెడ్డి అధికార పార్టీలోకి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ ఆయనకు సలహా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు జగ్గారెడ్డి త్వరలోనే సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే కూడా ఈ రోజు సాయంత్రం జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి మాట్లాడే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు అందుతున్నాయి. అయితే ఆయన కొంతమేర సముదాయిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీని అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్న విషయం అయితే అందరికి తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దిగిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అయితే త్వరలోనే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు చూసుకున్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగ్గారెడ్డికి మంచి గుర్తింపు, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ నేత గుర్తింపున్న నేపథ్యంలో ఆ నాయకుని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేనట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా జగ్గారెడ్డితో మాట్లాడేందుకు టచ్ లోకి వస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉన్నాయి. అంటే ఒక జననేతగా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనాల కోసం ఆయన వెళ్ళి కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వంతో అవునే లేకపోతే అధికార బీఆర్ఎస్ పార్టీతో కానీ చాలా ప్రాజెక్టుల విషయంలో లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి కొన్ని విషయాల సందర్భంలో కూడా ఆయన లేఖలు రాసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అసెంబ్లీలోనే సాక్షాత్తు కేసీఆర్ని కలిసి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అలాంటి ఒక నేతగా పేరున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జగ్గారెడ్డిని వదిలేసుకుంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి చాలా వలసలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, కీలక నేతలందరూ వస్తున్నారు, చాలా మార్పులు జరుగుతున్నాయి. అంటే ఒక జోష్ మీద ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల ఇబ్బంది కారణంగా ఆయన వెళ్ళిపోతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆఫర్ బాగుండడం వెళ్ళిపోతున్నారంటే మొత్తానికి కారణాలు ఏంటి అని ఏం చెప్తున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా మనకి? అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో
దెబ్బతీసేందుకు కూడా ఒక ముందడుగు వేస్తున్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నటువంటి వలసలకు సంబంధించి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి బూస్ట్ కి సంబంధించి కూడా కొంత చెక్ పెట్టినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగ్గారెడ్డిని పార్టీలో కలుపుకుంటే, పార్టీలోకి చేర్చుకుంటే వాటన్నిటికీ కూడా కొంత చెక్ పెట్టినట్టుగా కూడా ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్.